జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కావలిలో ఘనంగా నివాళులు అర్పించారు. కావలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నేతలతో కలిసి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి విద్యార్థి ఆయన జీవిత చరిత్రను చదవాలని సూచించారు. జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కావలిలో ఘనంగా నివాళులు అర్పించారు. కావలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నేతలతో కలిసి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి విద్యార్థి ఆయన జీవిత చరిత్రను చదవాలని సూచించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి జైలు జీవితాన్ని గడిపి భారతదేశంలో ఏ వ్యక్తికి దక్కినటువంటి అరుదైనటువంటి స్వాతంత్ర సమరం నుంచి దేశ రాజ్యాంగం పొందుపరిచే దగ్గర నుంచి మొదటి కేబినెట్ తో స్టార్ట్ అయ్యి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అందరి వ్యక్తుల కంటే ఆఖరి వరకు కూడా మంత్రిగా పనిచేసి 35 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో సేవలను అందించి భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ఈ రోజు వారి బాటలో పయనించాలని, ఎదిగే కొంది వదగటం, నేర్పరితనంతో రాజకీయాలు చేయటం, పేదవాడిని హక్కున చేర్చుకోవటం, పేదవాడికి అండగా ఉండటం, పేదవాడి జీవితంలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేసి ఎన్నో కొన్ని లక్షల కుటుంబాలకి ఆదర్శపాయుడైనటువంటి బాబు జగజీవన్ రావు గారి జయంతి కావలిలో ఉన్నటువంటి మన సోదరులందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తప్పకుండా అందరం కూడా ఆయన యొక్క బాటలో, ఆయన ఆశయ సాధనలో అందరం కూడా పనిచేద్దామని ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి అందరికీ కూడా బాబు జగజీవన్ రావు గారి జీవిత పాఠాన్ని ఒకసారి చదవండి అని, జీవిత పాఠాలను విద్యార్థులు చదవండి అని, వారి యొక్క పోరాట పటిమ, దేశం భక్తి, కులాన్ని నిర్మూలించడంలో చేసినటువంటి ధీరోదాత్తం, ప్రజలను హక్కును చేర్చుకునే విధానం, మంత్రిగా రాణించినటువంటి విధానం, పాక్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు భారతదేశానికి కొన్ని ఫలాలను ఇచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ముందుకు పోదామని, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అంబేద్కర్ భవనాన్ని, బాబు జగజీవన్ భవనాన్ని నిర్మిస్తానని ఎలక్షన్ అప్పుడు నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను కూడా మేము ఈరోజు పూర్తి చేస్తూ వస్తున్నాం. ఈ బాబు జగజీవన్ రావు గారి స్మృతివనాన్ని, అదేవిధంగా అంబేద్కర్ గారి పార్కు రెండు కూడా భవనాలను కూడా నిర్మించి ఒక సుందరీకరణమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ఇద్దరి యొక్క జీవిత గాథలకు తెలిసినటువంటి లైబ్రరీలతో సహా వాటిని పొందుపరుస్తూ తప్పకుండా వాటిని రాబోయే కాలంలో పూర్తి చేసి 2029 ఎన్నికల నాటికి 2 భవనాలు పూర్తయి కావలి ప్రజలకి దాన్ని అంకితం చేసి తప్పకుండా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇది నా కర్తవ్యం. ఎందుకంటే ఆదర్శమూర్తులని ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. హిస్టరీ చాలా గొప్పది. ఈ రోజున టెక్నాలజీ వచ్చినప్పుడు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పెరిగినప్పుడు, లాజిస్టిక్ పెరిగినప్పుడు కాదు, ఏ సదుపాయాలు లేని రోజుల్లో ఖాళీ బాటను నడిచి ప్రజల్లో చైతన్యం తెచ్చి అంటరాని తనానికి, పేదవాడు చదువుకునే దానికి, స్వాతంత్ర సమరం కోసం పోరాడిన ధీరోదాత్తులైన వ్యక్తులను సమాజానికి పరిచయం చేయాలి, వాళ్ళ హిస్టరీని తెలియజేయాలనే ఒక దృఢ సంకల్పంతో కావలి నియోజకవర్గం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆశయాలను నిలబెట్టడంలో తప్పకుండా నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మాతమ్మ తల్లి దీవెనలతో తప్పకుండా బాబు జగజీవన్ గారి బిల్డింగ్లను ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మాదిగ సోదరులు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఒక కులానికో ఒక మతానికి సంబంధించి కాదు, భారత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్కని మన అందరం కూడా వారి పాదాల ఎడల కృతజ్ఞతగా ఉండి భారతదేశ ఫలాలను అందరికి అందేటట్టుగా చేసే దాంట్లో బాబు జగజీవన్ రావు గారి స్ఫూర్తిని ముందుకు పోదామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ